ఆంధ్రప్రదేశ్ సంబంధించి వికలాంగుల పెన్షన్లు సగానికి సగం లేచిపోతా ఉన్నాయి అంటూ బ్లూ మీడియా చేస్తున్న ప్రచారానికి మనం ఇప్పుడు ఒక వివరణ చేద్దామండి. మొత్తానికైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ దివ్యాంగుల పెన్షన్ మీద లేనిపోని న్యూస్ క్రియేట్ చేస్తా ఉందండి. 2019 నుంచి 2024 వరకు అధికారం ఎలగబెట్టినటువంటి మనం జగ్లర్ విపరీతంగా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి 20,000కి 30,000 రూపాయలకి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి భయం లేకుండా ప్రభుత్వం మారితే ఇబ్బంది అవుతుందనే జంకు లేకుండా దివ్యాంగుల పెన్షన్లను అయితే దూరారండి ఈ అక్రమార్కులు. ఎవడైతే వైసీపీ కార్యకర్త అంటే చాలు వాడికి ఏ అంగవికలత్వం లేకపోయినా కూడా వెళ్లి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవడం, వాడికి పథకాన్ని అమలు చేయడం ఇలా అయిపోయింది. 25 సంవత్సరాలకే వాడికి దివ్యాంగుల పెన్షన్. వైసీపీ అభిమాని అయితే చాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడం అనేది మనకు తెలిసిందే. పూర్తిగా మంచానికి పరిమితమైన వాడికి 15,000 రూపాయలు ఇచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం. ఒకడు వైసీపీ కార్యకర్త ఇటీవల చెయ్యి వెనక్కి పెట్టి లేదంటూ చొక్కాతో డ్రామా కొట్టాడు. వాడు దాదాపుగా 6 ఏళ్లు అనవసరంగా ప్రజల సొమ్ము తినాడండి. 15,000 నెల దుర్మార్గుడు. ఫోటో దిగి సర్టిఫికెట్ తేవడం, మమ్మల్ని చొక్కా బాగేసుకోవడం వీడియోలో అలాగే వచ్చాయి. గాలిపోయింది. వైసీపీ పరువు మొత్తం పోయింది. విజయనగరంలో అయితే పెన్షన్ దారులందరూ బెదిరిస్తున్నారంట. మీ పెన్షన్ లేదు, మీ పెన్షన్ లేదు, మీ పెన్షన్ లేదని. ఊకొమ్మడిగా వాళ్ళందరూ కలెక్టర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలు పెట్టారు. కావాలని బ్లూ మీడియా చేసిన అతి ప్రచారం. అలా కలెక్టర్ బంగ్లా దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం, ఆ ధర్నా వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. అందులో 4 లక్షల చిల్లర మందికి ఎలాంటి సమస్య లేదు. నిశ్చింతగా పింఛన్ అందుతుంది. 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఎవరికైతే దివ్యాంగుల సర్టిఫికేట్ అయితే ఇచ్చాడో ఆ సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించడం జరుగుతా ఉంది. అయితే రాబోయే 1వ తేదీ పింఛన్లు ఎవరికి అర్హులకి, అనర్హులకి, అక్రమార్హులకి అందరికి ఇచ్చేయండి అని చెప్తున్నారు. అందులో మతలబు ఏదో తెలియదు. చాలా మందికి సమస్య లేదు. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి దివ్యాంగులు ఇబ్బంది లేకుండా పింఛన్ పొందుతా ఉన్నారు. కంగారు పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నా ఈ ఫేక్ ప్రచారం చూసి భయపడి కొంతమంది ఆందోళన చెందుతా ఉన్నారు. 6 లక్షల మంది దివ్యాంగుల్లో అనారోగ్యంతో ఎవరు చనిపోయినా పెన్షన్ ఆగిపోయిందని, గుండెపోటుతో చనిపోయిన పెన్షన్ దారుడు అని సాక్షి పేపర్లో మాత్రమే వస్తుంది. అతనికి 70 ఏళ్లు 75 ఏళ్లు వయసుండి ఏజ్ ఫ్యాక్ట్ వల్ల చనిపోయినా కూడా ఇదే వార్త. ప్రతిరోజు ఏదో ఒకటి. ఆ పత్రికలకి సీము నెత్తురు ఏమి ఉండే అవకాశాలు లేవు. 6 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 6 లక్షల మందిలో ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోవడం లాంటి జరుగవా? వారితో అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వారే 10,000 మంది దాకా ఉన్నారు. మంచానికి పరిమితమైన దివ్యాంగులు అంటే నిత్యం ఏదో ఒక సందర్భంలో చనిపోయే అవకాశం ఉన్నటువంటి రోగులు. వారిలో ఎవరు చనిపోయినా సరే శవం దొరికిందని చెప్పేసి యాక్సీ రిపోర్టర్లు అడుగుతూ వాలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు, అర్హులైతే వాళ్ళ పెన్షన్ తీసే అవకాశమే లేదు అని. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని భయాందోళన చెందుతున్న వికలాంగులకి ధైర్యం చెప్పండి అని చెప్తా ఉన్నాడు. అది కాకుండా దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి నాకు పింఛన్ ఇవ్వలేదని ఒకడు, నాకు చెయ్యి లేదని ఫేక్ వీడియోలు పెట్టి ఒకడు, నాకు మూగొండని ఒకడు, ఏదో ఏలు కుంటుపోయిందని ఒకడు, ఈ విధమైనటువంటి సర్టిఫికెట్లు తీసుకొచ్చి దివ్యాంగులకు రావాల్సినటువంటి పింఛన్ ని ఈ వైసీపీ దండుపాలెం బ్యాచ్ దోపిడీ చేస్తా ఉంది. రోడ్డు మీదకి వచ్చే వాళ్ళంతా దొంగ పెన్షన్లు తీసుకున్న వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మా పింఛన్లు పోతున్నాయని. వాళ్ళు నిజంగా యోగ్యులైతే డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేసుకుని వారి అంగవికలత్వాన్ని మళ్లీ సర్టిఫికెట్ రూపంలో తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ వస్తుంది. నకిలీ పెన్షన్లు దాదాపు 1,00,000గా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తిస్తా ఉంది. కొత్తగా కొంతమందికి పెన్షన్ ఇవ్వడానికి ఈ పెన్షన్లు పీకేసిన తర్వాత ఇవ్వాలని కాలయాపన చేస్తా ఉంది. అర్హత ఉన్న వారికి ఇంకా కొంతమందికి పెన్షన్ రావాల్సి ఉండగా వాళ్లకు కొత్తగా పెన్షన్లు రావడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. పౌచ్ పెన్షన్లు ఈ మధ్య కాలంలో 1,09,000 మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో 2019 నుంచి 2024 వరకు పిచ్చి మందు తాగి చనిపోయిన వాళ్ళ పెన్షన్లన్నీ వాళ్ళ భార్యలకి పేరు మీద మార్చడం జరిగింది. 1,09,000 మందిగా తేలారు అలాంటి వాళ్ళు. ఇంకా సిగ్గు లేకుండా బ్లూ మీడియాలో ఫేక్ ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి పేపర్ కి 16 లక్షలు సర్క్యులేషన్ చెప్పుకుంటా ఉన్నా 6 లక్షలు కూడా పోవడం లే. కట్టలు కూడా ఓడదీయాల కొన్ని గ్రామాల్లో అయితే దుకాణాల్లో పొట్టాలు కట్టుకోవడానికి కొంటా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన సినిమాలే మూర్ఖాభిమానులు ఆస్తిపాస్తులు అమ్మి సినిమాలు హిట్ చేసుకుంటామని అన్నట్టుగా ప్రతి గ్రామంలో ఎవడో ఒకడు మూర్ఖుడు కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి కలిగిన వాడు ఒక 500, 1000 పేపర్లకు డబ్బులు ఇవ్వడం, అవి అంగళ్ళకి ఇవ్వడం, పొట్లాలు కట్టుకుంటారని చెప్పడం, సర్క్యులేషన్ పెంచినట్టుగా. అట్లా చేస్తేనే 6 లక్షల సర్క్యులేషన్ ఉంది.
అది కూడా మానేస్తే 3 లక్షల సర్క్యులేషన్ పడిపోవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ పెన్షన్ వ్యవహారంలో ఇంకా వైసీపీ ఎన్ని డ్రామాలు వేస్తుందో, కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో అన్న విషయం మీద మరొక అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.